మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేడు తిమ్మాపూర్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. రైతులందరూ తమతోనే ఉన్నారని పేర్కొంటూ కాళేశ్వరం ప్రాజెక్టు రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 3 పంటలు పండాలనే లక్ష్యంతో తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను పై ప్రాంతాలకు తీసుకువచ్చి రైతులకు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులో చిన్నపాటి సాంకేతిక లోపాలు ఉండటం సహజమని వాటిని పెద్దగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, రైతు భరోసా బోనస్ వంటి అంశాల్లో నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ధాన్యం, మొక్కజొన్న పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కొనుగోళ్లు వేగవంతం చెయ్యాలని డిమాండ్ చేశారు. తంబింగ్ సిస్టం వల్ల కౌలు రైతులు నష్టపోతున్నారని, దీన్ని వెంటనే రద్దు చేయాలని హెచ్చరించారు. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని తెలిపారు. జీవన్ రెడ్డి గురించి వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై కూడా స్పందిస్తూ ఆయన రాజకీయ చరిత్రపై మాట్లాడే అర్హత లేదని, జీవన్ రెడ్డి అనుభవం సేవలను తగ్గించి మాట్లాడడం సరికాదని రసమయి వ్యాఖ్యానించారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాల అంశాన్ని ప్రస్తావిస్తూ విగ్రహాలను ఏర్పాటు చేసిన దాతలు గతంలో సేవలందించిన వారి పేర్లు ప్రస్తావించకుండా ఆవిష్కరణలు చేయడం తగదని, దళితులకు గౌరవం ఇవ్వాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, రాజకీయ విమర్శలు కాకుండా అభివృద్ధిపై పనిచేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టు అనుకూలంగా స్పందించిందని, దీనిని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇలా ఆయన చూసే కాదు, నీదే దగ్గరికి వచ్చినది. ఓటుకు నోటు దొంగ కేసులో తొందరలో జైలు పోతున్నాడు. అది ఆల్రెడీ తీర్పు ఫైల్ అయిపోయి దగ్గరికి వచ్చినది. బిడా నీ భాగవతం కూడా ముందుకు పోతా ఉన్నది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి కోసం ఇట్లాంటి ఆయన ముందు వేస్తా ఉన్నావు. కాబట్టి ఇప్పటికైనా ఈ అడ్డమైనటువంటి అబద్దాలన్నీ పక్కన పెట్టి సక్రమంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం. ఇదొక అంశం.